జన సైనికులు, టీడీపీ, బీజేపీ కార్యకర్తలకు రుణపడి ఉంటారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించి గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని, అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి అధిక మెజారిటీతో గెలిపించేందుకు సహకరించిన జన సైనికులు, టీడీపీ, బీజేపీ కార్యకర్తలకు రుణపడి ఉంటారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కృతజ్ఞతలు తెలిపారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కరప మండలం నడకుదురు గ్రామంలోని వెలమ సంక్షేమ సంఘం భవనంలో కరప మండలంలోని 24 గ్రామాలకు చెందిన జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు ఏర్పాటు చేసిన సన్మాన సభలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు బండారు మురళి, భోగిరెడ్డి కొండలరావు, 24 గ్రామాలకు చెందిన కూటమి నాయకులు పాల్గొన్నారు. పెద్దలందరూ సైలెంట్ అయిపోయారు. చక్కగా 19లో చాలా గ్రామాల్లో చాలా మంది పెద్దలు వాళ్ళు కూడా చేశారు. ఎలక్షన్ వీళ్ళే కాకుండా వాళ్ళు కూడా చేశారు. ఇక ఒక్క సీటు అధ్యక్షులు కూడా నక్కాలేని స్థితి ఉన్న దాని మీద ఆలోచన చేసుకుని కొంతమంది వీళ్ళు మొదటి రోజు నుంచి వీళ్ళు ఉన్న అరాచకాల గురించి ఒకటి అనేక కారణాల వల్ల చాలామంది దూరం అయిపోయారు. దూరమైనప్పుడు కూడా నేను దూషించలేదు, దూరలేదు. వీళ్ళే కొనబాబు మురళి కళారాబాయి గేము అంతా వేసుకుని ఒక్కొక్క గ్రామంలో మీటింగ్ పెడితే తేలిపోతాం. 5-6 ఉంటాం. అందుకే 4-5 గ్రామాలకు వెళ్తే మీటింగ్ పెట్టుకుంటాం. చెట్ల కింద పట్ల కింద పెట్టి కూర్చుని మీటింగ్లు పెట్టుకుంటాం. మేము వదలలేదు, పట్టుదలం లేదు. వెంటనే నెల కూడా జరుపుకునే స్టార్ట్ చేస్తాం. ఈ స్టేజ్ మీదకి ఎక్కువ మంది పిలుస్తుంటే ఉన్న 4 స్టేజ్ మీద ఎగితే కింద ఎవడుంటాడని అంటే ఈవేళ ఈ స్టేజ్ నిండిపోయినా సరే అక్కడ అంతమంది జనం మిగిలిన స్థాయికి ఈవేళ తీసుకొచ్చామైతే చాలా చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఆ గద్దెనెక్కించేదాకా పాపం పిల్లలైనా సరే చాలా బాగా కష్టపడి